ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయిన వారిలో ఫన్ బకెట్ భార్గవ్ ఒకడు. ఆ తర్వాత యూట్యూబ్ ఫన్ బకెట్ కామెడీ వీడియోలో నటించాడు. కామెడీ స్కిట్స్, పంచ్లు చేస్తూ ప్రేక్షకులను నవ్వించాడు. అయితే ఇప్పుడు అతను చేసిన నేరమే 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా చేసింది. ఇంతకీ అతను ఏం చేశాడు? విశాఖపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడు భార్గవ్ బాధిత బాలికతో టిక్టాక్ వీడియోలు చేస్తూ ఆమెను బెదిరించి పదే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్లో నిందితుడు ఫన్ బకెట్ భార్గవ్ అలియాస్ చిప్పాడ భార్గవ్పై కేసు నమోదైంది. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కాగా చాలా మంది అమ్మాయిలు భార్గవ్ బాధితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన భార్గవ్ పలువురు అమ్మాయిలను నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. బాధిత బాలికలపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడడమే గాక ఆ దృశ్యాలను వీడియో తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ ఆమెపై మళ్లీ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. బాధితురాలి ఫిర్యాదు నేపథ్యంలో విశాఖపట్నం నగర మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ డాక్టర్ ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఛార్జ్ షీట్తో పాటు సాక్ష్యాలను కోర్టులో సమర్పించారు. కేసు పూర్వపరాలు, సాక్ష్యాలను పరిశీలించిన విశాఖపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు నిందితుడు భార్గవ్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు బాధిత బాలికకు నష్టపరిహారంగా 4 లక్షలు చెల్లించాలంటూ న్యాయస్థానం ఆదేశించింది.